ఓం మూక పంచదశి స్తోత్రం ఆర్యా శతకం. ఓం కారణ పరిచిద్రూప కాంచీపురసీమ్యై కామపీఠగత కాంచన విహారతి కరుణా కాశ్మీరస్తవక కోమలాంగలత. పరమ పవిత్రమైన కాంచీపురములో కామపీఠముపై కారణరూపిణిగా, అన్ని కారణములకు అతీతమైనదిగా, కుంకుమ పువ్వులు గుత్తులు కలిగిన తీగ వంటి శరీరమును కలిగి దయాసముద్రాలై నలవి కాని ఒక మహాశక్తి సంచరించుచూ ఉన్నది. కాంచీ నిలయం కరధృత కోదండబాణ శృణిపాసం కఠినస్తనభరణం రాం కైవల్యానంద కందమవలంబే. ఆ శక్తి కాంచీనగరమును నుదుటి తిలకమును వంటిది. ఆమె తన 4 చేతులతో పాశము, విల్లు, బాణములు, అంకుశములు మొదలైన ఆయుధములను ధరించి ఉన్నది. తన మాతృస్థానములు బరువు చే వంగి ఉండి సకల జగత్తును మోక్షమును ప్రసాదిస్తున్న మాతను ప్రార్థించుచున్నాను. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచీ నిలయా మే చిరతర సురహిత సులభ చిత్తం శిశిరయతు సఖాధార. కాంచీపురంలో వెలిసి ఉన్న ఆ చింతామణి నేను కోరిన కోరికలన్నీ సిద్ధింపచేస్తున్నది. అత్యంత పుణ్యాత్ములకు మాత్రమే ఆ తల్లి సులభముగా వసురాలవుతున్నది. తన అమృతమైన ధారములతో ఆమె నా బాధతో నిండిపోయిన మనసును శాంతించి ప్రసాదిస్తుంది. కుటిల కచం కఠిన కుచం కుంద స్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతం కాంచాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. వంకీలు కలిగిన కేశపాశములు, కఠినమైన మాతృస్థానములు, మల్లెపూల తెల్లని కాంతిగల చిరునవ్వు, కుంకుమ వంటి ఎరుపు వర్ణము కలిగిన దేహకాంతి కలిగిన పర్వతరాజైన హిమవంతుని గారావాపు పట్టి కాంచీపురమునందు సంచరించుచున్నది. పంచసర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీ సీమ్ని కుమారి కాంచన మోహయతే కామజేతారం. అమ్మా, క్రీగంటి చూపులు కాముని దహించిన ఈశ్వరునే మోహింపచేయుగాయుంటే ఆ చూపులు కామశాస్త్రమును బోధించునటులో ప్రవీణులైన గురువుల వంటికే కదా. పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభయా భరయా పరతంత్ర మనయా పంచ బస బ్రహ్మచారిలోచనయా. పర్వతములను పోలి సర్వ జగత్తును పోషణకారములైన మాతృస్థానములతో పద్మముల వంటి కన్నులతో కాంచీపురములో వెలసిన మాతకు నేను దాసానుదాసుడను. ఐశ్వర్యమిందుం మౌళైరైకా ప్రకృతి కాంచీ మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైందం పర్వం చకాస్తే నిగమానాం. ఈశ్వరునికే ఐశ్వర్య ప్రదాత, అద్వైత జ్ఞానమును ప్రసాదించినది, సర్వవేదములు సారమైనది, చంద్రరేఖను శిరస్సు ధరించినది అయిన తల్లి కాంచీపుర మధ్యములో వెలుగుచున్నది. శ్రితకంపాసీమానం శిథిలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భామానాం. కంపానది తీరములో శిథిరాలైనది నిగ్రహవంతుడైన పరమశివుని నిగ్రహముని తలపింపజేయు మన్మధుని పునర్జీవితుని చేసినది. సమస్త భువనములకు వస్త్రములుగా ధరించినది.
చిరు చివురు వర్ణములతో ప్రకాశించు మాతను మనసులో ధ్యానిస్తున్నాను. అద్భుత కాంచీ నిలయ మధ్యమా అద్భుత కాంచీ నిలయ మధ్యమారూఢ యౌవనాటోపం అగమవంతం సకలికామానందాద్వైతకం ధళిం వందే. కాంచీపురమును చల్లగా చూసి కాపాడే ఆదిశక్తి నిత్య యవనవతి అయినది. ఉపనిషత్తులు సారమైనది, అద్వైతానంద రూపి అయిన మాతకు నమస్కరించుచున్నాను. తుంగాభిరామ కుజభరశృంగారిత మాశ్రయామి కాంచీగతం గంగాధర పరతంత్రం శృంగారద్వైత తంత్ర సిద్ధాంతం. మహోన్నతములు శృంగారభరితములు అయిన మాతృస్థానములు కలిగినదియు, శృంగార అద్యతంత్ర శాస్త్రములో ప్రవీణురాలు, గంగను ధరించిన వానికి పరవర్తి అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను. కాంచీరత్న విభూషాం కామపి కందర్పసూతికా కాంపాగేయం పరమాం కళాముపాసే పరశివ వామాంకపీఠకాసీనాం. కాంచీపురమును మణిహారముగా ప్రకాశించినది. తన క్రీగంటి చూపులతో మన్మధుని పునర్జీవితులను చేసినది. జగదీశ్వరుని వామభాగమును తన స్థానముగా చేసుకున్నది అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను. కంపాతీర చరణాం కరుణా కోరకిత దృష్టిపాతానాం కేశీవనం మనోమే కేశాంబి భవతు చిద్విలాసాం. అమ్మ, నా మనస్సును తన క్రీడాస్థలము కంపానది తీరములో ఉన్న ఆ క్రీడాస్థలములో దయా సముద్రాలవైన నీవు చిద్విలాసముగా సర్వత్రా విహరిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. అమృత రమూలవసతి రాధిమ పురుషస్య నయన పీయూషం అరబ్ధయౌవనోత్సవ మాంనాయ రహస్యమంతరవలంబే. ఒక మామిడి చెట్టు క్రింద నివాసుడైన ఏకాంబ్రనాథుని ఈశ్వరుని 3 నేత్రములై సూర్య చంద్ర అగ్ని లేని దిక్కులు అమృత పానము వంటిది సర్వవేద స్వరూపిణి నిత్యయౌవన అయిన తల్లిని ప్రార్థిస్తున్నాను. అది కాంచి పరమయోగి విరాది మపర పీఠసీమ్ని దృశ్యేన అనుబద్ధం మమ మానసమరుణిమ సర్వస్వ సంప్రదాయేన. అమ్మ, ఈ సకల ప్రపంచములను నీవు తన రక్తవర్ణంలో ముంచి వేస్తావు. అటువంటి ఎరుపు వర్ణములో కాంచీపురములో నెలకొని నిన్ను యోగీశ్వరులు ఏ రూపములో సందర్శిస్తారో ఆ రూపంలో ఉన్న మాత నన్ను కరుణించుగాక. అకింత శంకర దేహ మాం కురుతో రోజ కంకణాశ్లేషై ఆది కాంచి నిత్య తరుణీ మద్రాక్షం కాంచీధృతాం బాలం. ఒక నిత్య యౌవన అయిన బాలాస్వరూపమును శంకరుని దేహమును తన అంకిత సీమగా చేసుకున్నప్పుడు ఆమె కౌగలింతను అంకములను ఈశ్వరుడు శరీరముపై ఏర్పడినది. అటువంటి జగన్మాత నేను కాంచీపురములో తిలకించాను. మధుర ధనుషా మహీధర జనుషా నందామి సులభి బాణాజుషా స్విద్రూహుషా కాంచీపురే కేళీజుషా బంధజీవ కాంతిముషా. సర్వత్ర పర్వతరాజు పుత్రికగా జన్మించి మంకెన పువ్వులు వర్ణములు వంటి ఎర్రని వర్ణములతో పూల బాణములను ధరించి కాంచీపురములో క్రీడిస్తున్న తల్లిని నేను మానసికముగా తిలకిస్తున్నాను. మధుర స్మితేన రమతే మాం సలకుచ భార
మందగమనేన మధ్యే కాంచీ మనోమే మనసిజ సామ్రాజ్య గర్వబీజేన. క్లీంకార స్వరూపిణిగా సకల జగత్తు పోషణాస్థానములైన మాతృస్థానముల భారముతో మందగమనైన ఈశ్వరుని శృంగారాది దేవత అయిన కాంచీపురములో సంచరించే అమ్మను తిలకించి నా మనస్సు సంతోషముతో పులకిస్తున్నది. ధరణీమయీం తరుణిమయీం పవనమయీం గగనదహన హోతృమయీం అంబుమయీమిందుమయీ అంబామనుకంప మాదీమా మీక్షే. పంచభూతములైన భూమి, ఆకాశము, అగ్ని, నీరు, వాయువు మరియు సూర్యచంద్రులలో నిండి ఆ మహేశ్వరుని తత్వంలో నిండిన మాతృమూర్తి కంపా నదీ తీరంలో సంచరిస్తుండగా చూసిన నా మనసు ఆనంద పరవశమవుతున్నది. లీనా స్థితి ముని హృదయే ధ్యాన స్థిమితం తపస్య దుకంపకం పీన స్తనభర మీడే మీనధ్వజ తంత్ర పరమ తాత్పర్యం. అమ్మా, నీకు అంతర్ముఖ సమారాధ్యవు కాంచీపురములో తపస్సు చేస్తున్న నిన్ను యోగులు మానసికముగా దర్శించారు. ఆ రూపమునే నేను కూడా దర్శించి ధ్యానము చేస్తున్నాను. శ్వేతామందర హసితే సాతా మధ్యే చ వాగ్మనోతీత సీతాలోచనపాతే స్మిత కుచస్మితి శాశ్వతీ మాత. జగన్మాత, నీకు ఆది అంతము లేవు. మందస్మిత వదనారవిందవు నీవు. క్షీరముతో నిండి ఉన్న మాతృస్థానములు బరువుతో వంగిన సన్నని నడుము కలిగిన చక్కని తల్లివి నీవు. నీ రూపమును భావనాతీతమైనటువంటి పరబ్రహ్మమును ఆరాధిస్తుచున్నాను.